వెల్కమ్ టు స్మైలీ టాక్స్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని చెప్పి. తనని ఎక్కడో చూసానని అనుకుంటున్నారు కదా! ఒక ఫ్యూ టైమ్స్ అయితే మన ఛానెల్‌లో చూసామనమాట ప్రశాంతి గారిని. అప్పుడు బొటిక్ ఇంకా క్లోజ్ చేసేద్దాం అన్నట్టు అన్నీ ఇచ్చేసారు. బట్ అవునండి. మళ్ళీ ఎలా స్టార్ట్ చేశారండి మీరే చెప్పండి? నాకైతే బాగా రెస్పాన్స్ నచ్చిందండి. హ్మ్. చాలా మంది బ్లౌజెస్ అయితే అడుగుతూనే ఉన్నారు. అడుగుతూనే మళ్ళీ ఉన్నారు. చేయించండి. ఫినిషింగ్ బావుంది. అవును. క్వాలిటీ బావుంది అనేసి. హ్మ్. చలో మళ్ళీ అడుగుతున్నారు. స్టార్ట్ చేద్దాం యాహ్! అనిపించిందనమాట. సో, ఒక బ్రేక్ తీసుకొని ఇన్ని ఎంక్వైరీస్ వస్తుంటే వై నాట్ అని మళ్ళీ మోటివేట్ అయ్యి అయితే స్టార్ట్ చేశారనమాట. వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ వీడియో ఇస్ అన్నీ కూడా ప్రైస్ మనకి ఈచ్ వన్ 1800. 1800. సో, మీకు సపోజ్ ఒక పింక్ చూజ్ చేసుకున్నారంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అవునండి. అండ్ ఫినిషింగ్ మెయిన్. అన్నీ కూడా బొటీక్ ఫినిషింగ్ అనమాట. చూసారంటే చాలా ఇంట్రికేట్‌గా అయితే వర్క్ డీటెయిలింగ్ ఉంటది. మీకు వీడియోలో నేను డీటెయిల్‌గా అయితే చూపిస్తాను. చెక్ చేసేద్దాం. 1800 అంటే చాలా గుడ్ కదా! ఫ్యాబ్రిక్ మీదే, వర్క్ మీదే. 1800 అంటే జస్ట్ మనం వెళ్లి స్టిచ్ చేపించుకోవాలంతే దీన్ని. సో, అదనమాట. మీరు ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయడం కంటిన్యూ చేసేయండి. సో, యాహ్! ఫస్ట్ అయితే మంచి పింక్‌తో పింక్. స్టార్ట్ యాహ్! చేసేద్దామా? నా నెక్ ఉంది చూసారా? అలా ఉందనమాట ఈ బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్ డిజైన్. ఒక మంచి షేప్‌లో అయితే వచ్చేసింది. ఇది బ్యాక్. అక్కడక్కడ వర్క్ ఇచ్చేసారు కదా! యాహ్! బుట్టీస్ వస్తాయండి. అండ్ ఇదొచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ సెమీ రా సిల్క్ సెమీ రా వస్తుందండి. సిల్క్ కంప్లీట్ వస్తుంది. 1 మీటర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఓకే. మనకు నెక్ డీప్ గూడా 11 ఇంచెస్ వస్తుందండి. సో, ఏ సైజ్ వాళ్ళైనా గూడా కంఫర్టబుల్‌గా స్టిచ్ వేసుకోవచ్చు కదా! చేయించుకోవచ్చు. ఇదైతే మనకి మంచి పింక్ కలర్ అనమాట. సో, బేసిక్‌గా ఈ వీడియోలో చూసే ప్రతి బ్లౌజ్ కూడా 1800. 1800 యాహ్! సో, ఇదొచ్చేసి ఇదొచ్చేసి ఆరెంజ్ అండి. ఆరెంజ్. ఇది వచ్చేసి హ్యాండ్స్ వస్తుంది. ఇది మనకు ఇది నెక్ ఫ్రంట్ పోర్షన్. అండ్ ఇదేమో బ్యాక్ బ్యాక్ పోర్షన్. వస్తుంది. యాహ్! చాలా నీట్‌గా ఉంది కదా! ఆరెంజ్ కలర్ ఇది. నెక్స్ట్ ఇది ఆరెంజ్‌లోనే ఆరెంజ్‌లో ఇంకొక షేడ్ ఇంకొక అండి. షేడ్. ఇందులో మనకు గ్రీన్ థ్రెడ్ వచ్చింది. ఇది హ్యాండ్స్ వస్తుంది. యాహ్! నెక్ ఇందాక నెక్ మనం వచ్చేసి ఫస్ట్ మనకు చూపించాం పాట్ కదా! షేప్ పాట్ వస్తుందండి. షేప్ అలా వచ్చింది. ఓహ్! దీనికి టసల్స్ కూడా టసల్స్ కూడా ఇచ్చేసారు కదా! ఇచ్చేసాం. సో గుడ్. ఇది ఇదేమో ఆరెంజ్ మనకి అండి. ఆరెంజ్‌కి సిల్వర్ వచ్చింది. సిల్వర్ షేడ్ వస్తుంది. ఇవన్నీ కూడా కామన్ బ్లౌజెస్‌గా పెట్టుకుంటే సరిపోతది. సరిపోతుందండి. ఇది నాకు కూడా కూడా పాట్ షేప్ వస్తుంది. యాహ్! సో, బేసిక్‌గా మనం మదర్ శారీస్ అలా వేసుకుంటాం కదా! అప్పుడు బ్లౌజెస్ ఉండవు. ఇలాంటివి కన్నా తీసి పెట్టుకున్నామంటే ఎవరి శారీస్ అయినా మనము పేరప్ ఎవరి శారీస్ చేసేసుకో అయినా అంటే మదర్‌వో, ఇన్‌లాస్‌వో సిస్టర్స్‌వి వేసుకోవడానికి వేసుకోవచ్చు. ఇది వచ్చేసి రెడ్ రెడ్ వస్తుందండి. ఇది హ్యాండ్స్ వస్తుంది మనకు. బ్యాక్ సింపుల్‌గా ఇచ్చాము. సింపుల్. యూ వస్తుంది. ఓకే. యాహ్! ఇది ఇది ఆరెంజ్‌లో ఒకటి ఉంది ఆరెంజ్ కదా! అండ్ రెడ్ మిక్స్ షేడ్ వస్తుందండి. బ్రిక్ రెడ్ కొంచెం లాగా. యాహ్! సో, దీనికి మనకి మొత్తం గోల్డ్ వచ్చింది. గోల్డ్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ వస్తుంది. మీరు చూస్తే మోస్ట్‌లీ మన వర్క్స్ అంతా చిన్న స్మాల్ కడ్దానా యూజ్ అవును. చేసామన్నమాట. నేను కూడా తీసుకున్నాను స్మాల్ కదా! మీ యాహ్! దగ్గర యాహ్! ఒక గోల్డ్‌ది స్మాల్ ఎంత కడ్దానా బాగుండిందో యూజ్ అది. చేసాము. అంత జర్దోసి కడ్దానానే ఎక్కువ ఉంటుందండి. వేరే మెటీరియల్ మనం చాలా తక్కువ యూజ్ చేస్తాము. యాహ్! ఇదొచ్చేసి మనకి బ్లాక్ మీద అన్నమాట. బ్లాక్ బ్లౌజెస్ అయితే ఖచ్చితంగా అవసరమే ప్రతి ఒక్కరికి. అండ్ ఇది బ్యాక్ నెక్. ఈ నెక్ ఇలా పెడితే పర్వాలేదా? ఈ సైడ్ తిప్పుదామా? యాహ్! సో దట్ అర్థమైతది కదా మీకు కూడా. ఇది బ్యాక్ సైడ్ నెక్ అన్నమాట. ఇది బ్యాక్ వస్తుంది. సో, ఇదైతే బ్లాక్ అన్నమాట. ఇందాక మనం చూసింది. బ్లాక్‌లో చాలా చాయిసెస్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఇవే కాకుండా ఇంకా సైడ్‌లో కూడా ఉన్నాయి కదా! అవి కూడా చూపించాలి. ఇదొచ్చేసి ఇదొచ్చేసి బ్యాక్ వస్తుందండి. బోట్ నెక్ కంప్లీట్ హై నెక్ వస్తుంది. యాహ్! ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్‌కొస్తుంది. ఒక ఇలా వస్తుంది. లేస్ లాగా అయితే ఎండ్స్ ఇచ్చేసారు. అండ్ అలాంటి వర్కే మనకి ఫ్రంట్ Front నెక్ neck కూడా ఉంటుందన్నమాట. బ్లాక్‌లో ఇది ఒక చాయిస్ అయితే. ఇది వన్ ఇది మోర్. ఇంకొకటండి. ఇది హ్యాండ్స్ వస్తుంది. హ్యాండ్స్‌కేమో ఇలా ఉంటుంది. జర్దోసి కడ్దానా యూజ్ చేసాం. కంప్లీట్ బుట్టి వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ side నెక్. వస్తుంది. అండ్ ఇది ఫ్రంట్ నెక్. ఇది ఓవరాల్ లుక్. యాహ్! బ్లాక్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా అవసరమే మనకి. ఇది ఇంకొక డిజైన్ ఇంకొకటి కట్ మొత్తం వర్క్ వస్తుంది. కట్ వర్క్ వచ్చింది కదా! ఇక్కడ చిన్న చిన్న గోల్డ్ తోనే ఇచ్చేసాం అన్నమాట. మోతీ ప్లస్ జర్దోసి ఇచ్చేసాము. ఆ! బ్యాక్ కూడా హెవీగా వస్తుందండి. యాహ్! ఇది బ్యాక్. 1800కి ఇంత వర్క్ అయితే అసలు ఎక్కడ రాదు కదా! చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మీకు మార్కెట్‌లో దొరకచ్చండి. ఇంతే దొరకచ్చు లేదా తక్కువ దొరకచ్చు. కానీ మనం థిక్‌గా చేస్తారు. ఆ మోటివ్స్ ఫినిషింగ్ మనకి అన్నమాట. ఫినిషింగ్ మెయిన్. మనం ఇచ్చే మెటీరియల్ డిఫరెంట్. కంప్లీట్ డిఫరెంట్. ఇదొచ్చేసి మనకి బటర్‌ఫ్లై Butterflies ప్యాటర్న్‌లో ఉంది కదా! అవునండి. చాలా బాగుంది. ఇప్పుడు బటర్‌ఫ్లైస్ ఫ్రాక్స్‌కి కూడా చాలా ట్రెండ్‌లో ఉన్నాయి కదా! మొత్తం బటర్‌ఫ్లైస్ వచ్చి ఎడ్జ్ హ్యాండ్స్‌కి ఇలా వచ్చిందనమాట. ఇది ఇది హ్యాండ్ ఇట్లా వస్తుంది. ఆ! ఇది హ్యాండ్.
ఇదేంటంటే మనం ఫ్యాన్సీ సారీస్ front కూడా neck. వేసుకోవచ్చు, ట్రెడిషనల్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఫాలింగ్ సారీస్ కూడా వేసుకోవచ్చు. ఇందాక బటర్ఫ్లైస్ వచ్చింది కదా, ఇక్కడైతే మనకు అదే ఇయర్ రింగ్ ప్యాటర్న్ లో అయితే వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ నెక్ ఇలా ఉంటే ఇది మనకి సేమ్ డిజైన్ హ్యాండ్స్ లో వచ్చింది. సో ఇవి బ్లాక్స్ కొన్ని చాయిస్ అయితే, ఇవే కాకుండా ఇంకా కూడా చాలా ఉన్నాయన్నమాట బ్లాక్స్లో. జస్ట్ ఇక్కడ పెడతాను చూడండి. ఏ బ్లౌజ్ అయినా కూడా మనకి 1800 ప్రైస్. ఇక్కడ ఉన్న వర్క్ డీటెయిలింగ్ మీకు ఏ టైప్ ఆఫ్ వర్క్ నచ్చితే అది తీసుకోవచ్చు. ఇవన్నీ బ్లాక్లో చాయిస్. నెక్స్ట్ వచ్చేసి రెడ్స్ కదా, అవునండి, మెరూన్ వస్తుంది, మెరూనిష్ రెడ్ లాగా అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ నెక్ చూసారంటే నీట్గా ఉంది, ఇంట్రికేట్గా ఉంటుంది వర్క్ డీటెయిలింగ్. అండ్ దాని మీద అండి మెటీరియల్ స్మాల్ యూజ్ చేసినప్పుడు మనకు డిజైన్ మనకు నీట్ గా కనిపిస్తుంది అన్నమాట. ఇదేమో మనకి హ్యాండ్స్కి అనమాట, అక్కడక్కడ బుటాస్ వచ్చి జస్ట్ ఇట్లా హ్యాండ్కి ఎండ్లో అయితే వచ్చేసింది. ఇది ఒక రెడ్ బ్లౌజ్లో చాయిస్. ఇదేమో రెడ్కి వీవ్ వచ్చిందండి, ఆల్రెడీ బుట్టీస్ వచ్చింది. ఇది హ్యాండ్స్ ప్యాటర్న్ అనమాట. ఇది మనకి ఫ్రంట్ నెక్, ఇట్లా టర్న్ చేద్దాం, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్. ఇది బ్యాక్ నెక్ చాలా హెవీగా వచ్చిందండి. బ్యాక్ చాలా హెవీగా వచ్చింది. 1800 ఫినిషింగ్ చూస్తే అసలు ఇదే వర్క్ మనం కస్టమైజేషన్స్ కూడా ఉంటుందండి. అంటే షాప్ లో మనం స్టిచ్చింగ్ మగ్గం కూడా చేయిస్తాము. ఇదే వర్క్ మా దగ్గరకు వస్తే మినిమం 3 అయితే 3-2 గ్యారంటీగా మనం చార్జ్ చేస్తాం. ఇది హ్యాండ్స్ కి అన్నమాట. చాలా బాగుంది కదా, లైన్స్ ప్యాటర్న్. అండ్ నెక్ వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ అయితే, ఇది బ్యాక్ సైడ్ నెక్. ఎనీ బ్లౌజ్ 1800. నాకు తెలిసి మగ్గం వర్క్ బ్లౌజెస్ చేయించుకునే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇవి ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయో. ఇవి హ్యాండ్స్కి అనమాట. అండ్ ఇది బ్యాక్ ఏమో ఇలా ఉంటుంది, ఇదేమో ఫ్రంట్. ఓవరాల్గా అయితే ఓవరాల్గా నాకు తెలిసి ఉన్నాయండి. మెరూన్లో ఇంకా కొన్ని చాయిసెస్, ఇదొక డిజైన్, ఇంకో 2 డిజైన్స్ ఇట్లా. మెరూన్లో ఇవి 2 చాయిసెస్. ఇప్పుడు మగ్గం వర్క్ కాదు, ముగ్గు ప్యాటర్న్ ఎంత ట్రెండ్లో ఉందో ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. బార్డర్ లాగా అయితే ఇచ్చేసారనమాట. ఇది ఫ్రంట్ నెక్ అండ్ ఇది బ్యాక్ నీట్గా తిప్పి చూపిద్దామా. అసలే ముగ్గు ట్రెండ్లో ఉంది కాబట్టి మేబీ ఎవరికన్నా కన్సిడర్ చేయొచ్చు. హై నెక్ వస్తుంది. 1800 ఎనీ బ్లౌజ్. ఇది ఇందాక బ్లాక్లో చూసాం కదా, సేమ్ అదే డిజైన్ బ్లూలో అనమాట. ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్. ఇవి బ్లూలో కూడా లాట్ ఆఫ్ చాయిస్ ఉందండి. అసలు ఇది ఎంత హెవీగా ఉంది 1800కి. ఇదేమో హ్యాండ్స్ డీటెయిలింగ్ అనమాట, థిక్గా అయితే చేసేసారు బోత్ ద హ్యాండ్స్. అండ్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఒకసారి బ్యాక్ నెక్ చూపిరా. ఇది బ్యాక్ వస్తుందండి. యాక్చువల్గా ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా మనం చేయిస్తున్నామండి, వస్తాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా. సో ఇది బ్యాక్ సైడ్ నెక్ అండ్ ఇది ఫ్రంట్ నెక్ అనమాట. చాలా నీట్గా వచ్చింది వర్క్ డీటెయిలింగ్. అండ్ ఇది బ్లూ ఇది సేమ్ కలరే వస్తుందండి, రాయల్ బ్లూ. మనకి ఈ వర్క్ వచ్చేసి కొంచెం తీగల్లాగా వస్తుంది అనమాట. హ్యాండ్స్ అదే తీగలు, నెక్ కూడా ఇదే వచ్చి. సో గుడ్. ఇది మీరు బొటిక్లో వెళ్ళి చేయించుకునే వాళ్ళకి మీకు ఈ వర్క్స్ ప్రైజెస్ కానీ ఫినిషింగ్ కానీ ఐడియా ఉంటుందండి. ఇవి బ్లూస్లో ఇంకా కొంచెం చాయిస్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ లైన్స్తో, ఇది వచ్చేసి మిర్రర్స్తో వచ్చింది. ఇప్పుడైతే మెహందీ గ్రీన్, లైట్ మెహందీ గ్రీన్. దీంట్లో మనకు డార్క్ మెహందీ గ్రీన్ షేడ్ కూడా ఇంకొకటి ఉంది. ఇది మనకి వెడ్డింగ్స్లో మెహందీస్కి కావాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్. ఇది హ్యాండ్స్ ప్యాటర్న్ అనమాట, మంచిగా బీడ్స్తో ఉంటుంది. సో మనకి హ్యాండ్స్కి ఏదైతే బీడ్స్తో ఫ్లవర్స్ వచ్చాయో అదే మనకి నెక్కి బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా వచ్చేసింది అనమాట. మెహందీస్ వస్తుంది కాబట్టి మీరు మెహందీ గ్రీన్ శారీకి కన్సిడర్ చేయొచ్చు. ఇది 1 మోర్ అనమాట, మొత్తం లైన్స్ వచ్చిన ప్యాటర్న్. హ్యాండ్స్కి అంతా కూడా లైన్స్ వచ్చి ఉంటుంది బోత్ ద హ్యాండ్స్కి. అండ్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది. మీరు చూసారంటే లీవ్స్ ప్యాటర్న్ వర్క్ డీటెయిలింగ్ చాలా ఇంట్రికేట్గా ఉంటుందన్నమాట. ఇది మనకి ఫ్రంట్ నెక్. ఇది ఒక మెహందీ గ్రీన్లో. ఎంత సన్నగా ఉందండి, ఇది అసలు సన్నగా ఉందన్నమాట వర్క్ డీటెయిలింగ్. అండ్ ఇది హ్యాండ్స్ ప్యాటర్న్ అయితే నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ నెక్. ఇందాక హ్యాండ్స్ మనం చూపించాం కదా, ఈ డిజైన్ హిట్ డిజైన్ అండి, చాలా మంది ఇది థిక్. ఒక నిమిషం, లైట్ మెహందీ గ్రీన్ లో ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఇందాక బ్లాక్ లో చూసాం కదా, సేమ్ డిజైన్ ఇంకొక డిజైన్. ఇవి లైట్ మెహందీ గ్రీన్ లో కలర్ డిజైన్ చాయిస్ అన్నమాట. నెక్స్ట్ అయితే బ్రైట్ మెహందీ గ్రీన్ లో
ఇది hand హ్యాండ్స్, ఇది వెరైటీగా ఉందండి అసలు, అవునండి. చాలా వెరైటీగా హ్యాండ్ ఉంది వస్తుంది మనకు డిఫరెంట్ గా. డిఫరెంట్గా. అండ్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్ గా సింపుల్, ఇచ్చాం. బికాస్ హ్యాండ్స్ హెవీగా ఉంది కాబట్టి ఇది బుట్టీస్ కూడా ఫ్రంట్. మనము దగ్గరగా ఇస్తామండి. అవును. సింపుల్ గా చిన్న చిన్న బుట్టీస్ అయితే ఏం కాదు. అండ్ ఇది అందులోనే మనకి ఒక మెహందీ colour. గ్రీన్ లో ఇంకొక చాయిస్ అన్నమాట. ఇది ఇది హ్యాండ్స్ hands. వచ్చి ఉంటుంది, నెక్ కి ఇలా. ఇలా వచ్చింది. ఓకే. ఇది కూడా మొత్తం జర్దోసి అండి. ఈ టైప్ ఆఫ్ వర్క్ టైం తీసుకుంటుంది. యా, ఇంకా కూడా చాలా ఉన్నాయి, చెక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక బిస్కెట్ కలర్ కదా. సింగిల్ పీస్ ఉంది. ఇవన్నీ కూడా ఏ సారీస్ మీదకైనా వేసేసుకోవచ్చు అసలు. ఒక్కసారి దీన్ని నెక్ డీటెయిలింగ్ అంతా కూడా చెక్ చేసేసేయండి. లైట్ కలర్స్ ఏంటంటే మీరు ఏ సారీస్కైనా వేసేసుకోవచ్చు. అది నెక్ బ్యాక్, ఇదేమో మనకి ఫ్రంట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి సేమ్ డిజైన్ వస్తుందండి. సేమ్ అదే వర్క్ వచ్చి అక్కడక్కడ బుట్టాస్ అయితే వస్తుంది. ఎనీ బ్లౌజ్ మనకి 1800 పడుతుంది. ఇంకా ఈ వైట్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. క్రీమ్ కదా, వైట్ ఇచ్చాము. యా, మల్టీ కలర్ అన్నమాట. 2-3 కలర్స్ ఇచ్చాం, పర్పుల్, గ్రీన్. ఇప్పుడు పటోలా బ్లౌజెస్ కి అన్నిటికీ కూడా యూజ్ చేస్తున్నారు. ఇదైతే మనకి హ్యాండ్ ప్యాటర్న్. నెక్స్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది బ్యాక్ నెక్, అండ్ ఇది మనకి ఫ్రంట్ నెక్ వస్తుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాం. చాలా సారీస్ కి ఇప్పుడు ఈ క్రీమ్ కలర్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. యా, ఇది ఇంకొక ఇంట్రికేట్ వర్క్ అండి. ఇవన్నీ కూడా సింగిల్స్ ఉన్నాయా మల్టిపుల్స్ ఉన్నాయా మనం చెప్పలేదు. మోస్ట్లీ సింగిల్స్ ఎక్కువ ఉన్నాయండి. అవునా, మల్టిపుల్స్ ఉన్నవి మనం చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువ సింగిల్స్ మీరు తొందరగా పర్చేస్ చేసుకుంటే బెటర్. యా, ఇదైతే మనకి బ్యాక్ నెక్ అన్నమాట, చాలా ఇంట్రికేట్ గా వచ్చింది వర్క్. ఇదేమో ఫ్రంట్. హ్యాండ్ కూడా మొత్తం ఆ ఫ్లవర్స్ లో అంతా జర్దోసి అండి, ఇదంతా జర్దోసి వస్తుంది. అవును, చాలా బాగుంది. ఇది ఒకటి, అండ్ ఇది వన్ మోర్ అన్నమాట. ఇది కూడా మనకు జర్దోసి థ్రెడ్, కానీ ఇదేంటంటే మనకు ఫ్లాట్ వర్క్, మల్టిపుల్ థ్రెడ్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇది హై నెక్ వచ్చింది కదా. కొంతమంది హై నెక్ అడుగుతున్నారండి. అవును, ఇదేమో ఫ్రంట్ నెక్ అన్నమాట. నేను తీసుకునింది కూడా అయితే హై నెక్కే కదా. అవునండి. యా, ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్గా. కలర్ కాంబినేషన్ రెడ్, గ్రీన్, ఎల్లో, ట్రెడిషనల్ కలర్స్. అది హ్యాండ్ అన్నమాట. ఇటు వచ్చేసి మనకి నెక్ వస్తుంది, బ్యాక్ నెక్. ఇదేమో ఫ్రంట్ నెక్ అన్నమాట. ఇవన్నీ కూడా క్రీమ్స్. వీలైనంత నచ్చితే తొందరగా తీసుకోండి. ఆల్మోస్ట్ అన్ని సింగిల్ పీసెస్. లాస్ట్ టైం ఎలా ఉండిందండి వీడియో రిలీజ్ అయిన తర్వాత, అసలు 1 day or 1.5 day మొత్తం క్లీన్. ఒక కస్టమర్ తిట్టారు, 5-6 అడిగారు. నెక్స్ట్ డే లేవన్నాను, మీరు ఎందుకు వీడియో పెట్టారు. ఇది ఫ్రంట్ అయితే, ఇది నెక్ అన్నమాట. ఇది బ్యాక్, మీరు ఎందుకు వీడియో పెట్టారు. ఇది ఫ్రంట్. యా, ఇది వైట్ లో వన్ మోర్ చాయిస్ అన్నమాట. హ్యాండ్స్ కేమో ఇలా వచ్చింది చెక్స్ లాగా, దాని మీద వర్క్. అండ్ ఇదేమో బ్యాక్ సైడ్ నెక్, హై నెక్ వస్తుంది. హై నెక్. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ నెక్ అన్నమాట. ఇవన్నీ కూడా ఎంత ఉన్నాయి? ఇది కంప్లీట్ 1 మీటర్. ఎనీ సైజ్ వాళ్ళకి వస్తుంది, నో ఇష్యూ. యా, ఇది గోల్డ్ లో చాయిస్. ఇది బ్యాక్ సైడ్ నెక్. గోల్డ్స్ మాత్రం ఎన్ని తీసుకున్నా తక్కువే. నేనే ఎన్నో శారీస్ కి గోల్డ్ కలరే యూజ్ చేస్తుంటాను. సో యూ విల్ నాట్ గో రాంగ్ గోల్డ్స్ పెట్టుకున్నామంటే. ఇదేమో ఫ్రంట్ నెక్ అన్నమాట. అలాగే మీరు ఇలా ఒక గోల్డ్ సారీ కూడా తీసుకోవచ్చు అండి, అప్పుడు ఎనీ బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు. ఇలా గోల్డ్ బ్లౌజ్ ఉండాలి, గోల్డ్ సారీ గోల్డ్ తీసుకున్నామంటే బ్లౌజ్ మనం ఏ కలర్ అయినా, పర్పుల్, గ్రీన్, బ్లూ, ఏదైనా పేరప్ చేసుకోవచ్చు. ఇలా బార్డర్ లేనివి, లేకపోతే సారీ బార్డర్ ఒకే కలర్ వచ్చినవి తీసుకున్నారు అనుకోండి, మీకు కలర్ చూపించలేదు ఇంకా. యా, ఓకే, కలర్ నేను కరెక్ట్ గా తీసుకున్నానా లేదా అన్న డౌట్ అవసరం ఉండదు. ఇలా పేరప్ చేసేసుకోవచ్చు. ఇది గోల్డ్ లో వన్ మోర్ చాయిస్ అన్నమాట. హ్యాండ్స్ కేమో ఇలా వస్తుంది, అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ఎలా ఉంది, సేమ్ డిజైన్ వస్తుందండి. ఇది బ్యాక్ జర్దోసి లీవ్స్ వస్తాయండి. ఇది బ్యాక్ అయితే, ఇదేమో మనకి ఫ్రంట్ అన్నమాట. చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఏమో ఇది సేమ్ గోల్డ్ లోనే ఇంకొక టోన్ అన్నమాట. దానికి మనకి మల్టీ కలర్ థ్రెడ్, ఆరెంజ్, రెడ్, వైలెట్. ఇందులో మీరు ఏ శారీ వేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. ఇది ఫ్రంట్ నెక్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎలా వచ్చింది, సేమ్ అదే డిజైన్ వస్తుందండి. ఇది హ్యాండ్ ప్యాడ్. బుట్టీస్ కూడా మనం ఇవే ఇచ్చామండి, కాబట్టి చాలా బాగుంటుంది. మీరు మీరు సింపుల్ వర్క్ అనే అనుకోవద్దండి, అంటే పెద్దగా ఉండాలని లేదు. అవి ఏంటంటే ఫినిషింగ్ చాలా ఫైన్ ఉంటాయి, వర్క్ సింపుల్, టైం టేకింగ్ ఉంటుంది. హెవీగా కనిపించిన మాత్రాన అది టైం ఎక్కువ అని కాదు. అవును, ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నెక్ పాట్ షేప్ లో వచ్చింది అనమాట. పింక్ కలర్ ఉంటుంది. ఇది బ్యాక్ అయితే, ఇది ఫ్రంట్. అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా ఉంటుంది.
పింక్ సారీ Hands. ఉన్న వాళ్ళు ఎవరైనా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. లాస్ట్ టైం అందరు కళ్ళు మూసుకొని తీసుకోబట్టే 1.5 డేలో అన్నీ అయిపోయాయి. ఇది హ్యాండ్స్‌కి అనమాట. ఇది ఒక కొంచెం బాటిల్ గ్రీన్ షేడ్ వస్తుందండి. బికాజ్ ఇంత బెస్ట్ ప్రైజెస్‌కి మనకి కనిపించడం కష్టమే కదా. ఇది నెక్ హ్యాండ్ వచ్చేసి వస్తుందండి. హ్యాండ్ చాలా హెవీగా ఇచ్చారు. కాబట్టి ఇది neck back మనకి neck. సింపుల్ గా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అన్నమాట. మంచి బాటిల్ గ్రీన్ కలర్ లో. మీకు ఏమైనా డిజైన్ వస్తే కమెంట్ చేయండి, సో Yeah. దట్ ఆ డిజైన్ వేరే Multiples. కలర్ లో చేయించడానికి మేము ట్రై చేస్తాము. Yeah. ఇది వచ్చేసి ఏం కలర్? ఇది వచ్చేసి రామా గ్రీన్ వస్తుంది. రామ గ్రీన్ కలర్. ఆనంద కలర్ అంటారు కొంతమంది, రామా గ్రీన్. అండ్ మనం గివ్ అవే గురించి చెప్పలేదు కదా, అవునండి. ఒకసారి చెప్దామా? సో వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళలో నేను శాంతి గారి ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. అందులో ఏదో ఒక రీల్ కింద మీరు కామెంట్ చేసి అండ్ తన పేజ్ని ఫాలో చేశారంటే లిస్ట్ ఆఫ్ ఫాలోవర్స్లో ర్యాండమ్ ఫాలోవర్స్కి గివ్ అవే అయితే ఒక బ్లౌజ్ సెండ్ చేస్తారు. అండ్ ఇది వీక్లీ వన్స్ గివ్ అవే కొద్ది రోజులు మనం కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా మనకు 2 pages ఉంటాయండి. ఒకటి వచ్చేసి కంప్లీట్ లెహెంగా సెట్స్ ఉన్న పేజ్ ఉంటుంది. ఆ వీడియో కూడా మోస్ట్లీ మనకు నెక్స్ట్ వీక్ వస్తుంది. అదొక పేజ్ ఉంటుంది. ఓన్లీ బ్లౌజెస్ వరకు మనకు ఇదొక పేజ్ ఉంటుంది. ప్లస్ దట్టు మీరు షేర్ చేయాలి. అవును, మినిమం 5 members-కి షేర్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. సో దట్ ఐదర్ మన కామెంట్స్లోంచి షేర్ చేసిన వాళ్ళన్నా పిక్ చేస్తాం, ఫాలోవర్స్లోంచి అన్నా పిక్ చేస్తాం. ఒక వీక్ అలా చేస్తే ఒక వీక్ ఇలా. సో ఎవ్రీ వీక్ గివ్ అవే ఉంటుంది. మీకైతే నేను కంపల్సరీ ఒక బ్లౌజ్ సెండ్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనం ఇంకా తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, మనం స్టార్ట్ చేయలేదు వీడియోస్. అందులో ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి వీడియోస్. డెఫినెట్లీ డైలీ ఒక వీడియో మీకు ఉంటుంది. సో గివ్ అవేని అయితే అసలు మిస్ చేసుకోకండి. ఇది కూడా చాలా బాగుందండి. రామా బ్లూ కదా, రామా గ్రీన్. రామా గ్రీన్. ఇది నెక్, అదే నెక్ మనకి ఫ్రంట్ కూడా వచ్చింది అనమాట. అండ్ హ్యాండ్స్ కి ఈ కలర్ మీద కూడా ఇంకా బాగా కనిపిస్తుంది. మీరు శారీస్ కి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అని కాకుండా బ్లౌజ్ తీసుకొని శారీ తీసుకున్నా కూడా బాగుంటుంది. ఇది వన్ మోర్ అనమాట, రామా కలర్ లో ఇంకొక డిజైన్. ఇది బ్యాక్ అండ్ ఇది ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా నీట్గా ఉంది వర్క్ డీటెయిలింగ్. ఇప్పుడు వచ్చేసి కొన్ని గ్రీన్స్ కదా, గ్రీన్ కలర్ మల్టీస్ ఉన్నాయండి, గ్రీన్స్ కాదు. ఓకే, యా మిక్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఒక మనకు 2-3 పీసెస్ ఉన్నాయి ఇందులో. ఇందులో కానీ ఇప్పుడు మనం చూపించే కొన్ని మల్టిపుల్స్ ఉన్నాయి. ముందు చూపించినవన్నీ ఆల్మోస్ట్ సింగిల్ పీసెస్ ఎక్కువ సింగిల్ పీసెస్ ఉన్నాయి. 1 or 2 మనకి సేమ్ డిజైన్ 2-3 అలా చాయిస్ ఉందంట. ఇది చూడండి, మంచి గ్రీన్ కలర్ కి ఇలాంటి నెక్ ప్యాటర్న్ బ్యాక్. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అన్నమాట. హ్యాండ్స్ ఏమో ఇలా టర్న్ చేసి చూపిద్దామా. ఇది మనకు కల్నేత షేడ్ వస్తుందండి. బ్లౌజ్ గ్రీన్ అండ్ కల్నేత వస్తున్నాయి కదా, ఇది ఆరెంజ్ మిక్స్ లో. అన్ని కూడా 1800. గ్రీన్ లో ఇది వన్ మోర్ చాయిస్ కదా. అవునండి. యా, ఇంకా నెక్స్ట్ అయితే ఫ్యూ పింక్స్. అబ్బా ఇది అదిరిపోయింది కదా అసలు. చాలా అండి, నాకు ఎందుకో బ్రైట్ కలర్స్ చూస్తుంటే భలే నచ్చుతుంది అసలు ఈ మధ్య. కూడా అసలు చాలా ఫైన్ గా ఉంటుంది. పింక్ మీద ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది బ్యాక్ నెక్ అండ్ ఇదేమో ఫ్రంట్ నెక్ అన్నమాట. ఇలా వచ్చి ఉంటుంది. హ్యాండ్స్కి ఏమో సేమ్ ఇచ్చామండి. ఎక్కువగా చేశారండి చాలా, అంటే లాట్ ఆఫ్ వర్క్ అయితే ఇంక్లూడ్ అయ్యింది. ఫినిషింగ్ అండి. మనం ఏదో సేల్ చేస్తున్నాం కదా అని దాన్ని లూజ్ గా దూరంగా అయితే ఏవి చేయించట్లేదు. ఇది వైన్ కలర్ అన్నమాట. ఇది హ్యాండ్స్ అండ్ దీని బ్యాక్ నెక్. ఈ పాట్ షేప్ చాలా బాగుంటుంది. ఈ పాట్ షేప్ లో బ్యాక్ సైడ్ నెక్ అండ్ దీస్ ఆర్ ద హ్యాండ్. ఇలాంటివి అయితే చాలా త్వరగా వెళ్ళిపోతాయండి, కాబట్టి ఎవరు ఫస్ట్ గ్రాబ్ చేస్తారో చూడాలి. వాళ్ళకి ఇంత తక్కువ ప్రైస్ కి బయట రాదు కదా. ఇది మనకి బ్లాక్ కాదు, గ్రే లాగా బ్లాక్ యాక్చువల్లీ. ఇది హ్యాండ్స్ మనకు సిల్వర్ కలర్ సారీస్ కానీ అలా బ్లాక్ సారీస్ కూడా బ్లాక్ అయినా సిల్వర్ అయినా ఏదైనా బాగుంటుంది. ఇది బ్యాక్ సైడ్ నెక్ అండ్ ఇదేమో మనకి ఫ్రంట్ నెక్ అన్నమాట. ఇది ఒక గ్రేష్ బ్లాక్ ఆ కలర్ లో ఉంది. ఇదేం కలర్? నేరేడ్ పండు కలర్. దీని మీద కూడా వర్క్ చాలా మంచిగా కనిపిస్తుంది. ఇది హ్యాండ్స్ అండ్ సేమ్ డిజైన్ మనకు నెక్ కూడా నెక్. ఇది బ్యాక్ సైడ్ నెక్ అయితే ఇది ఫ్రంట్ సైడ్ నెక్ అన్నమాట. ఈ కలర్ వస్తే మాత్రం నాకు ఎందుకు భలే నచ్చుతుంది. కొంచెం మనకు 2-3 మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి. ఇది హ్యాండ్స్ ప్యాటర్న్, లీవ్స్ ప్యాటర్న్ వచ్చింది. కంప్లీట్ జర్దోసి అండి వర్క్ ఇది. అండ్ నెక్ కూడా మనం అదే ఇచ్చాము. ఇది బ్యాక్ సైడ్ నెక్, ఇది ఫ్రంట్ సైడ్ నెక్. సో ప్రీమియంగా ఉంది వర్క్ డీటెయిలింగ్. ఇప్పుడైతే గ్రీన్స్లో లాట్ ఆఫ్ చాయిస్ ఉంది, చెక్ చేద్దాము.
ఇది ఇది మనకి వచ్చేసి ప్యారెట్ మనకి గ్రీన్ వస్తుందండి. ప్యారెట్ గ్రీన్ కి మిర్రర్స్ ఉన్న వర్క్ Work. అన్నమాట. ఫుల్ గా మిర్రర్స్ వచ్చి అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ లాగా అయితే ఉంటుంది. అండ్ ఇది బ్యాక్ ఏది ఉందో హ్యాండ్స్ కి ఏది ఉందో బ్యాక్ అదే సేమ్ డిజైన్ వస్తుందండి. ఇది Back, ఫ్రంట్ front. నెక్. వన్ మోర్ అదే ప్యారెట్ గ్రీన్ లో ఇంకొక డిజైన్ అన్నమాట. దీనికి మనకి సెల్ఫ్ గ్రీన్ colour థ్రెడ్ లో యూస్ వచ్చింది. చేశారు. ఒకసారి చెక్ మనకు బార్డర్ సింపుల్ గా వచ్చింది కానీ బుట్టీస్ హెవీగా ఇచ్చామండి. అవును. అండ్ ఇదేమో బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది ఫ్రంట్ నెక్. ఫ్రంట్. ప్యారెట్ గ్రీన్ లో కూడా లాట్ ఆఫ్ చాయిస్ ఉంది కదా. అవునండి. ఇది వన్ మోర్ అన్నమాట ప్యారెట్ గ్రీన్ లో బ్యాక్ సైడ్ నెక్ ఏమో ఇంత ముందు ఈ డిజైన్ మనం వేరే కలర్ లో చూసాము. సేమ్ డిజైన్. ఓకే. అది బ్యాక్ అయితే అది హ్యాండ్స్. ఇది హ్యాండ్స్. ఇది లైట్ బ్లూ ఉంది. భలే ఉందండి ఇది. నెక్ కూడా చాలా నీట్ గా ఉందన్నమాట. ఇది ఏం కలర్ ఏంటంటే మొత్తం ఇది జెర్దోసి నాట్ వర్క్ అండి, ఆ ఫ్లవర్స్. అందుకే మీకు ఆ ఫినిషింగ్ డీటెయిలింగ్ అలా ఉంది. యా. ఇదేమో ఫ్రంట్ నెక్, అది బ్యాక్ నెక్. అండ్ హ్యాండ్స్ ఇట్లా టర్న్ చేసి చూపిస్తాం చూడండి. ఇదేమో హ్యాండ్స్ అన్నమాట. కరెక్ట్ గా ఈ ప్లేస్ లో వచ్చేస్తుంది. అది చాలా మంచిగా ఉంటుంది హ్యాండ్ కి. హెవీగా కనిపిస్తుంది మనకి హ్యాండ్ కూడా. ఇది వన్ మోర్. ఇప్పుడు మీకు బుట్టీస్ చూసారా, ఎన్ని బుట్టీస్ ఇచ్చామో. మామూలుగా చాలా అక్కడక్కడ ఇస్తారు. యాక్చువల్లీ మనకి ఏంటంటే మనం మంచిగా ఇవ్వాలి కస్టమర్ కి, ఫినిషింగ్ ఇవ్వాలి. చేసేదేదో చేసామంటే చేసామని లేదు, మంచిగా ఉందన్నమాట ఫినిషింగ్. మనకి మార్జినే కావాలి అంటే ఇక్కడ జెర్దోసి ఇవ్వాల్సిన అవసరం లేదండి, వేరే మెటీరియల్ ఇవ్వచ్చు. అవును. ఇది ఫ్రంట్ నెక్. అలా కాదు కదా మీరు చేస్తుంది, మెయిన్ క్వాలిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో తీసుకొస్తున్నాం. యా. ఇది హ్యాండ్స్ అన్నమాట. అండ్ ఇంకా లెహెంగాస్ ఉన్నాయండి చాలా. వన్ మోర్ వీడియో కూడా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ నెక్ దీనికి, ఇది ఫ్రంట్ నెక్. మార్కెట్ వాళ్ళతో మాత్రం ఈ వర్క్ మీరు కాస్ట్ కంపేర్ చేసుకోండి కానీ వర్క్ అయితే కంపేర్ చేసుకోకండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే మనం ఇచ్చే ఫినిషింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎక్కడ కూడా ఎవ్వరు సేల్ పీసెస్ లో ఈ ఫినిషింగ్ ఇవ్వరు. మేబీ మీరు బొటిక్ వెళ్ళి చేయించుకుంటే ఈ ఫినిషింగ్ వస్తుంది కానీ సేల్ పీసెస్ లో ఎవ్వరు ఈ ఫినిషింగ్ ఇవ్వరండి. అవును. ఇది ఏం కలర్ అంటారు? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బ్లూ షేడ్, బ్లూ లోనే ఒక షేడ్ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ నెక్ కల్నేత వస్తుంది, బ్లూ బ్లాక్ షేడ్. ఇది ఫ్రంట్ నెక్. అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా వస్తుంది. అక్కడక్కడ బుట్టాస్ వచ్చి వర్క్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు ఇంకా ముగ్గు ట్రెండ్ లో ఉంది కదా, సూపర్ ఉందండి ఇది. బయట బోట్ నెక్ లాగా వచ్చింది అనమాట బ్యాక్, ఇంకా ఈ ముగ్గు వచ్చింది. ఇది ఫ్రంట్ నెక్ అయితే నాకు తెలిసి హ్యాండ్స్ కి కూడా సేమ్ అదే ముగ్గు వస్తుంది. ముగ్గు వచ్చింది. ముగ్గు డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్ కి కూడా. ఇది హ్యాండ్ డిజైన్ అనమాట. చాలా నీట్ గా ఉంది. వైలెట్ బ్రైట్ కలర్స్ మీద ఎలా అయినా వర్క్ మంచిగా టూ పీసెస్ ఉన్నాయండి. ఈ డిజైన్ వేరే ఉన్నాయి, కలర్ 2 ఉన్నాయి. రెండు చాలా బాగున్నాయి, తొందరగా గ్రాబ్ చేయండి. యా. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట, ఫుల్ ఆఫ్ వర్క్ బ్యాక్ నెక్. అండ్ ఇది ఫ్రంట్ నెక్. అండ్ వైలెట్ లో ఇది లాస్ట్ వన్. ఇలా ఉంటుంది మొత్తం. హ్యాండ్స్కి ఏమో ఇది కరెక్ట్గా మనకి మంచి ప్లేస్లో వస్తుంది హ్యాండ్కి. సో దట్ మనకు చాలా హెవీగా అనిపిస్తుందండి. అవును. ఇదేమో బ్యాక్ సైడ్ నెక్ కి అయితే బ్యాక్ ఇది సింపుల్ గా ఇచ్చాం, ఎందుకంటే హ్యాండ్స్ మనకి హెవీగా వచ్చాయి. అవును, సింపుల్ గా. సో ఇది వచ్చేసి మీరు నమ్మరండి, ఈ శారీకి ఉన్న వర్క్ ఇటు అటు మొత్తం కూడా ప్రశాంతి గారే చేయించారనమాట. ఒక్కసారి చెక్ చేయొచ్చు. అండ్ మీకు బ్యాక్ సైడ్ లాకింగ్ కూడా అయితే చూపిస్తాను. ఇంత నీట్గా అయితే చేశారనమాట. అండ్ మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఇస్ దీని కాస్ట్ కదా. ఎస్ అండి. సారీ టోటల్ 9 meters వస్తుంది మనకి. ఇట్ కాస్ట్ ఓన్లీ 18,000. యా. ఈ వర్క్ కి సారీ మీరు ఇవ్వాలి తనకి, ఈ వర్క్ కి 18,000. బికాస్ మనము బ్లౌజ్ కి చేస్తేనే బ్రైడల్ బ్లౌజెస్ 10,000 11,000 చాలా ఎక్స్పెన్సివ్ మినిమం ఉందండి. అయితే ఆల్ ఓవర్ వర్క్స్ ఇప్పుడు 15 ఉంది కదా. అలాంటిది మనకి శారీకి మొత్తం 9 meters వచ్చేస్తుంది అనమాట ఫర్ 18,000. ఇంకా కూడా మీరు చూపించే డిజైన్స్ ఫర్ ద బెస్ట్ ప్రైజెస్కి అయితే చేస్తామని చెప్తున్నారు ప్రశాంతి గారు. ఇలా అయితే ఉంటుందన్నమాట మనకి. అండ్ పళ్ళు చూపిస్తాను. మొత్తం స్కాలోపింగ్తో వచ్చింది. పళ్ళు వచ్చేసి మనకి ఇదే వర్క్ స్కాలోపింగే బేసిక్గా. యాక్చువల్గా వేరే పింక్ థ్రెడ్ కూడా ఉంది కదా, నేను ఓన్లీ గోల్డ్ అనుకున్నాను. చాలా బాగుందన్నమాట. ఇది పళ్ళు లుక్. మీరు ఏ శారీ ఇచ్చినా కూడా విత్ డిజైన్ బెస్ట్ ప్రైస్కే అయితే ఇస్తారనమాట. ఇదైతే మనకి 18,000 పడుతుంది. ఇంకా కూడా చాలా బ్లౌజెస్ చాయిస్ ఉన్నాయి, చూపిస్తాను.
సో ఇప్పుడైతే ఫ్యూ బ్లౌజ్ ఆప్షన్స్ అన్నమాట. ఈ వర్క్ చాలా యూనిక్గా ఉంది హ్యాండ్స్కి. మీకు ఒకవేళ ఈ కలర్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక అస్సలు మిస్ చేసుకోకండి. హ్యాండ్కి మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ నెక్కి ఏమో సింపుల్గా వస్తుందండి. సింపుల్గా ఇలా ఉంటుందన్నమాట. నెక్ బ్యాక్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది. ఒక మంచి బర్గండీ కలర్ అంటారు కదా, యాక్చువల్గా దీనిలో చాయిస్ ఇవి. అవునండి. యా, ఇందాక మనం చూపించిన కలర్లో ఇవి కొన్ని వర్క్ చాయిసెస్ అన్నమాట. అన్నీ కూడా మనకి 1800 ఆల్రెడీ మనం చూపించిన డిజైనే. ఓకే, అది బ్యాక్ నెక్ బోట్ నెక్ డిజైన్. యా, ఇలా ఉంటుంది. ఇది మనకి ఆ కలర్లో చాయిస్ అయితే. నెక్స్ట్ ఇదేమో మనకి ఒక ఏం కలర్ అండి, ఇది కొంచెం పీచ్ షేడ్ వస్తుందండి. యా, పీచ్ కలర్లో అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకి ఇది బుట్టీస్ ఆల్రెడీ వచ్చేసాయి. ఇది హ్యాండ్ వర్క్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది వస్తుంది ఇలా. ఇది బ్యాక్ నెక్, ఇదేమో మనకి ఫ్రంట్ నెక్ అన్నమాట. బుటీస్ ఆల్రెడీ వచ్చేసింది. ఇది ఒక సీ గ్రీన్ కలర్లో ఇది వచ్చేసి హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ వస్తుందా, ఒకసారి హ్యాండ్స్ చూడండి, బాగుంది. ఇది కూడా మంచి మంచి స్కాలప్ చేయించుకోవచ్చు. చిన్న స్కాలప్ వస్తుంది, స్మాల్ స్కాలప్ వస్తుంది కదా. అవును, ఇదేమో మనకి బ్యాక్ సైడ్ మనకి ముగ్గు డిజైన్ లాగా వస్తుందండి. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఏమో గ్రీన్ లో ఇందాక మనం పీచ్ లో చూసాం కదండి, సేమ్ డిజైన్ మనకి గ్రీన్ లో గ్రీన్ ఆల్రెడీ బుట్టీస్ వస్తే మీరు వేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది. వర్క్ అలాగే మీకు హెవీగా వచ్చింది, ప్లస్ బ్లౌజ్ లో ఆల్రెడీ బుట్టీస్ ఉన్నందున ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ నెక్ అండ్ ఇది హ్యాండ్స్. ఫ్రంట్ చాలా నీట్గా అయితే ఇచ్చేసారు. ఇది ఒక మంచి బ్రైట్ వైన్ కలర్లో ఉంటుంది అనమాట. పాట్ నెక్ వచ్చింది బ్యాక్ సైడ్, అది కూడా చాలా బాగుంది. ఇది ఫస్ట్ అయితే హ్యాండ్స్ చూసేద్దాము. ఇలా ఉంటుంది అనమాట హ్యాండ్స్. బ్యాక్ సైడ్ ఏమో ఇందాక నేను చెప్పినట్లు పాట్ వస్తుంది, హెవీగా కనిపిస్తుంది అండి మీకు. పాట్ వల్ల ఏంటంటే మీకు ఆ వర్క్ సేమ్ డిజైన్ హ్యాండ్స్కి వచ్చినా కూడా హెవీగా అనిపిస్తుంది. ఇది ఫ్రంట్. సో గుడ్. అబ్బో, ఇది కూడా చాలా బాగుంది. ఏంటో నాకు ప్రతిదీ బాగుంది అనిపిస్తుంది. బ్రైట్ కలర్ మీద ఇంకా బాగా కనిపిస్తుంది. అది హ్యాండ్స్కి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ ఒక నెక్లెస్ ఉన్నట్లుంది బ్యాక్. అండ్ ఇది ఫ్రంట్ కర్దానా అండి, చాలా బాగుందండి. ఇదేమో వైన్ కలర్ లోనే. ఓ, హ్యాండ్ భలే స్పెషల్ గా వచ్చింది. స్కాలప్ చేయించుకోవాలి మనం. స్కాలప్ ఒకటైతే ఇది హ్యాండ్ కి నీట్ గా కనిపిస్తుంది, బాగుంది. మీకు ఇలాంటివి ఏంటంటే మీకు స్టిచ్ చేయించుకున్నాక ఆ లుక్ తెలుస్తుందండి. బేసిక్ గా చూస్తే కూడా అర్థమయ్యే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ వస్తుంది మనకి, ఒక సైడ్ ఇలా కిందికి వస్తుంది అన్నమాట తీగలాగా. అదేమో ఫ్రంట్. ఇదేమో ఒక పింక్ లో వన్ టోన్ ఇందాక చూపించింది. అవునా, ఓకే. యా, ఇది గ్రీన్. దీనికి కూడా హ్యాండ్స్ వెరైటీగా ఉన్నాయి కదా. అవునండి, ఇప్పుడు ఇది కొంచెం లేటెస్ట్ డిజైన్, చాలా బాగుంది. సన్ రైజ్ లాగా ఉంది, చాలా కొత్తగా ఉంది. ఇది బ్యాక్ వస్తుంది అండ్ ఇదేమో హ్యాండ్స్ అన్నమాట. ఫ్రంట్ నెక్ వస్తుంది. ఇది గ్రీన్లో వన్ మోర్. యా, అది హ్యాండ్స్. ఇది ఏమో మనకి ఇది బ్యాక్ సైడ్ నెక్, అది ఫ్రంట్ నెక్. మొత్తం గ్రీన్కి ఫుల్ ఆఫ్ గోల్డ్స్ అయితే యూజ్ చేసేసారు. హే, ఇది నేను తీసుకున్నాను కదా, దానిలో లాగా ఉంది. కుందన్ వర్క్ వస్తుంది. ఇది హ్యాండ్స్ వస్తుంది, మనకి బార్డర్ ఏం లేదు కానీ ఇది ఒక ట్రెడిషనల్ ఫీల్ ఇస్తుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ యూ షేప్ వస్తుంది. మనకు ఫ్రంట్ 2 వస్తుంది. మీ షేప్ ఏదైనా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. కుందన్స్ కూడా ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఇదేమో గ్రీన్స్ లో లైన్స్ వచ్చిన ప్యాటర్న్ అన్నమాట హ్యాండ్స్ కి. ఇది హ్యాండ్ వస్తుంది అండ్ ఇది బ్యాక్ వస్తుంది. మీకు స్టిచ్చింగ్ తర్వాత హెవీగా కనిపిస్తుందండి ఈ ప్యాటర్న్ అయితే. ఇదేమో ఫ్రంట్ నెక్. ఫ్రంట్ వస్తుంది. ఇది కూడా ఇందాక మనం చూపించాము కానీ చాలా కొత్తగా ఉందన్నమాట హ్యాండ్కి. ఇందాక వేరే కలర్లో చూపించాము, ఇప్పుడైతే గ్రీన్ మీద. బ్లౌజ్కి ఆల్రెడీ బుటాస్ వచ్చేసాయి. అవునండి, ఇది బ్యాక్ వస్తుంది, ఫ్రంట్ సింపుల్గా వస్తుంది. నెక్స్ట్ అయితే ఫ్యూ ఎల్లోస్ కదా. అవునండి, ఎల్లోస్కి ఇది వచ్చేసి స్కాలప్ వస్తుంది హ్యాండ్స్కి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. బ్లౌజ్ తీసుకొని శారీ చేయించుకోవచ్చు. లెహెంగాస్ కి కూడా ఇది వర్క్ యూజ్ చేసుకొని అది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. హల్దీకి ఎక్కువ లెహెంగాస్ యూజ్ చేస్తాం కదా. అవును, లెహెంగా కోసం తీసుకోవచ్చు కూడా. ఇప్పుడు మనకి మొత్తం వెడ్డింగ్ సీజనే కదా, ఈ ఎల్లో బ్లౌజ్ తీసుకొని లెహెంగా పేరప్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గరే లెహెంగాస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది బ్యాక్ సైడ్ నెక్, ఇది ఫ్రంట్ సైడ్ నెక్. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు అనమాట. ఎల్లోలో ఇది వన్ మోర్ ఆప్షన్. ఇది హ్యాండ్స్కి వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇలా స్మాల్. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాము, మనకి సింగిల్ బ్లౌజ్ 1800 విత్
ప్లస్ షిప్పింగ్. Hmm. ఒకవేళ 2 బ్లౌజెస్ తీసుకున్నారనుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాం. ఓకే దట్స్ సో గుడ్. యా అండ్ గివ్ అవే గురించి కూడా అయితే మర్చిపోకూడదు కదా. మర్చిపోవద్దండి. కమెంట్ చేయండి, షేర్ చేయండి, Five ఫాలో people కి. అవ్వండి. మినిమం 5 పీపుల్ కి మీరైతే షేర్ చేయాల్సి ఉంటుంది. నాకు ట్యాగ్ చేయండి కమెంట్ లో. ఓకే, అప్పుడైతే వీక్లీ వన్స్ గివ్ అవే ఉంటుంది మీకు. మనకి ఇందాక ఈ బీట్స్ తో ఫ్లవర్ షేప్ డిజైన్ అయితే చూసాం కదా, ఇది పింక్ కలర్ లో హ్యాండ్స్ కి అన్నమాట. అండ్ ఇది బ్యాక్ సైడ్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. ఇది వన్ మోర్ ఇంకొక డిజైన్ పింక్ లో, ఇది హ్యాండ్ వస్తుంది. అండ్ ఇదేమో బ్యాక్ బ్యాక్ సైడ్ నెక్, ఇదేమో ఫ్రంట్ సైడ్ నెక్ అన్నమాట. పింక్ లో చాలా చాయిస్ ఉన్నాయండి, బికాస్ పింక్ ఒక కామన్ కలర్ కదా. పింక్ లో ఇది మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేశారు హ్యాండ్స్ కి. అండ్ ఇది బ్యాక్ నెక్. యా పింక్ లో లాట్ ఆఫ్ చాయిస్ ఉంది యాక్చువల్గా. ఇంకొక 2-3 డిజైన్స్ ఉన్నాయి. యా ఇది హ్యాండ్స్ కి వస్తుందండి. బాగుంది, ఇది కూడా చాలా బాగుంటుందండి. వర్క్ దగ్గరగా చూస్తే ఇవంతా ఇట్లా జర్దోసితో నాట్స్ వస్తాయి. ఇది కూడా జర్దోసి. ఇది బ్యాక్ సైడ్ నెక్ అండ్ ఇది ఫ్రంట్ సైడ్. వన్ మోర్ పింక్, ఓన్లీ సిల్వర్ అండ్ పింక్ థ్రెడ్ అయితే యూజ్ చేశారనమాట హ్యాండ్స్కి. అండ్ నెక్కి వచ్చేసి ఇట్లా ఉంటుంది, చాలా బాగుంది కదా. అండ్ ఇది ఫ్రంట్. ఇది వన్ హ్యాండ్స్ కి వస్తుందండి, కరెక్ట్ గా మిడిల్ లో వస్తుంది. మీకు హ్యాండ్ కి హెవీగా కనిపిస్తుంది మీకు. అవును. అండ్ ఇది బ్యాక్. సో ఇక్కడ అయితే ఇంకా ఫ్యూ పెట్టామన్నమాట, చాలా అయితే ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేయని అవ్వట్లేదు. మీకు ఏదైనా నచ్చుంటే మీరు ప్రశాంతి గారిని అయితే రీచ్ అవ్వచ్చు. ఈ 3 వచ్చేసి ఏం కలర్ అండి? మనకు పర్పుల్ లోనే ఇంకొక కల్నేత షేడ్ వస్తుంది. ఇదేమో పింక్ అన్నమాట. ఇది సన్ రైజ్ ప్యాటర్న్ మనము గ్రీన్ లో చూసాం కదా అది. అండ్ ఈ 2 వచ్చేసి మంచి పింక్స్. అండ్ ఇక్కడ ఎల్లోస్ లో ఒక 2 చాయిస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి పింక్ టోన్స్, ఇది చూసారా చాలా బాగుంది. అండ్ ఇవేమో మనకి రెడ్ లో, టమోటా రెడ్ లో. ఇది కూడా ఒక పింక్. ఇక్కడ అన్నీ కూడా ఇంకా వరుసగా గ్రీన్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడేమో మంచి ఆనియన్ పింక్ అలా ఉంది. ఇది ఒక బ్రైట్ పింక్, మెహందీ గ్రీన్ కలర్. అండ్ బ్రైట్ పింక్స్లో కొన్ని చాయిసెస్ అన్నమాట. ఒక ఎల్లో అండ్ మస్టర్డ్ ఎల్లో. యా సో ఇవైతే లాట్ ఆఫ్ చాయిస్ ఇన్ బ్లౌజెస్ అనమాట. మీరు బ్లౌజ్ తీసుకొని శారీ కొంటారా, శారీ ఉండేదానికి బ్లౌజ్ కొంటారా అన్న కన్ఫ్యూజన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. 1800 కాబట్టి డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. మేమైతే ఒక 3-4 తీసి పక్కన పెట్టాము. మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే పర్చేస్ చేయండి. అండ్ గివ్ అవే గురించి అయితే మర్చిపోకండి. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ 2 ఇచ్చుంటాం. రెండిట్లో కామెంట్ చేయాలా? ఎయిదర్ ఆఫ్ ద పేజ్లో మీరు కామెంట్ చేసి 5 ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయాలి అండ్ తనని కూడా అయితే ట్యాగ్ చేయాలి. మీ 5 ఫ్రెండ్స్ కూడా ఫాలో అయి ఉండాలి. సో అదనమాట, వీక్లీ వన్స్ అయితే గివ్ అవే ప్లాన్ చేస్తున్నారు ఏదో ఒక బ్లౌజ్ ఇందులో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. 1800కి బ్లౌజ్ అంటే దట్ ఇస్ సో గుడ్ కదా. మీకు ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకైతే షూర్గా ఫార్వర్డ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.